चंद्रां प्रभासां यशसा ज्वलन्तीं प्रत्यक्षं ब्रह्मादि ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदन्वत्तो जागते जगदन्वत्तस्तिष्ठति सर्वं जगदन्वजयमेष्यति प्रजां मयि प्रजां मयीन्द्रो मयि प्रजां मयीन्द्रः प्रजामिन्द्रो मयिन्द्रो मयिमयीन्द्र इन्द्रियमिन्द्रियमिन्द्रो मयिमयीन्द्र इन्द्रियम् इन्द्र इन्द्रियमिन्द्रियमिन्द्र इन्द्र इन्द्रियं दधातु दधातु तरात्तादो दक्षिणात्तातो चोर्धात्तादो ఫౌండేషన్కి నేను చైర్మన్ని. లాస్ట్ ఇయర్ ధన్వంతరి జయంతి చేశాం. 108 వనమూలికలతోటి పురోహితులు 6-7 పురోహితులతోటి చక్కటి హోమం పెద్ద ఎత్తున చేశాం. వైద్యులు కూడా భారీగా వైద్యులు తెలుగు రాష్ట్రాల నుంచి వైద్యులంతా వచ్చారు. ఉత్సవం బాగా చేశాం. 3 రోజులు ఉత్సవం చేశాం. దాంట్లో వేసినటువంటి వనమూలికలు ఏవైతే ఉన్నాయో ఆ వనమూలికలతోటి చేసినటువంటి మనం హోమంలో వేస్తాం కదా, ఆ భస్మాన్ని తీసుకొని దాని నుంచి తీసినటువంటి క్షారం, అంటే 108 వనమూలికల నుంచి వచ్చినటువంటి క్షారం ఇది. ఈ క్షారం ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ క్షారాన్ని మనం వేయటం జరుగుతుంది. ఇది సర్వవ్యాధి నివారణగా పనిచేస్తుంది. మామూలుగా అంటే సిద్ధులు ఏదైనా సమస్య ఉంది, నాకు ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు అని బాధపడుతున్న వాళ్ళకి ఈ సాధువులు సన్యాసులు ఏం చేస్తారంటే ఈ హోమంలో ఉన్నటువంటి భస్మాన్ని క్షారం తీసుకొని పెట్టుకొని నోట్లో ఆనని చెప్పేసి ఊదిలాగా నోట్లో వేస్తారు. చేస్తే అది తగ్గేది. అది ఎందుకు తగ్గిందో ఎవరికి అర్థమయ్యేది కాదు. కారణం ఏంటంటే ఇన్ని రకాల మూలికల సముదాయం, దీని నుంచి వచ్చినటువంటి క్షారం, అంటే ప్యూర్గా ఇంక దీంట్లో ఏముండదు, ఓన్లీ ఔషధం మాత్రమే మిగులుతుంది అనమాట క్షార ప్రక్రియతో. ఈ క్షారం కూడా ఆ బూడిదని ఏదైతే భస్మం ఉందో హోమంలో తీసినటువంటి భస్మానికి వర్షపు నీరు, వర్షం నుంచి వచ్చినటువంటి నీరును సేకరించి ఆ నీటిలో కలిపి ఆ నీరును మాత్రమే ఉంచుకొని అది మరిగిస్తే వచ్చేదే క్షారం. ఒక 24 గంటల సేపు మరిగిస్తారు అనమాట దీన్ని. ఇది చాలా పవర్ఫుల్ మెడిసిన్. నాలుక మీద వేయగల సుర్రని లోపలికి వెళ్ళిపోద్ది, అంత పవర్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ నేతితోటి ఇస్తాం. నేతితోటి ఇస్తే సమస్య ఏం లేకుండా చక్కగా పనిచేస్తుంది. రక్తంలో ఈజీగా కలిసిపోతుంది. ఏ సమస్య ఉన్నా కూడా తీసేస్తుంది. ప్రతి సమస్యకి మూలం రక్తమే. రక్తంలోకి వెళ్ళిందంటే అన్ని వ్యాధుల్ని తగ్గించుకుంటూ మంచి గుణం చూపిస్తుంది. ఇది ఇవాళ మీకు ఇస్తాం. అది కూడా 9 గంటల లోపల వచ్చిన వాళ్ళకే ఇస్తాం. నేను చెప్పాను వీడియోలో. అయినా సరే 10ంటికి 11ంటికి 12ంటికి వస్తున్నారు. అంతకుముందు వచ్చేవాళ్ళు పొద్దున్నే 6ంటికే వచ్చి కూర్చునేవాళ్ళు. కానీ వీళ్ళు మోడర్న్ అయిపోయారు వీళ్ళు కూడా. సరే మీ వరకు ఇచ్చేసి ఆపుతాం. వాళ్ళకి పనిష్మెంట్. నెక్స్ట్ అమావాస్యకి పొద్దున్న ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తాం. అందరు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళు ఉన్నారా? పాత వాళ్ళు 2-3. మనకి అమావాస్య పౌర్ణమి మన సాంప్రదాయంగా చూస్తే చాలా శక్తివంతమైనటువంటి రోజులుగా మన పూర్వీకులు కానీ ఋషులు కానీ చూస్తారు. దీంట్లో ఏంటి అంటే నార్మల్గా ప్లాంట్స్లో, అంటే ఆయుర్వేద మూలికలు ఏదైనా సరే మూలికలు నార్మల్ రోజుల కన్నా ఈ రోజు అధిక పొటెన్షియల్, అంటే ఒక నార్మల్గా ఒక 100% పనిచేస్తే 1000 రెట్స్ ఎక్కువగా పనిచేసే విధానం, గుణాలు ఈ రోజు అమావాస్య కానీ పౌర్ణమి రోజు కానీ ఆ ప్లాంట్స్కి, అంటే ఆ మొక్కల్లో అంత శక్తి సముదాయం ఉంటుంది. సో దీని గురించి మనకి పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఫిట్స్, దీర్ఘకాలికంగా బాధపడతారు ఫిట్స్ తోటి, తెలుసు కదా, మూర్ఛ వ్యాధి. ఈ మూర్ఛ వ్యాధికి నస్యం అంటే ముక్కులో చుక్కలు, సవ్య అపసవ్య, అమావాస్యకి పౌర్ణమికి డిఫరెంట్ వేలో నాజుల్ డ్రాప్స్ వేస్తారనమాట. అది వేస్తే డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్తుంది. సూర్యనాడి చంద్రనాడి అని చెప్పేసి 2 నాడులు నడుస్తాయి మనకి. అవి ఎలా యోగా చేసే వాళ్ళకి అర్థమవుతుంది సూర్యనాడి ఏంటి చంద్రనాడి ఏంటి.
ఆ విధంగా ఆ డ్రాప్స్ ముక్కులో వేస్తే బ్రెయిన్కి డైరెక్ట్గా మందంది చక్కగా గుణం చూపించి ఫిట్స్, పక్షవాతం లేదా మానసిక చింత, నిద్ర లేకపోవటం, అదేవిధంగా కొంతమంది బాగా పిచ్చి పిచ్చి ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ తర్వాత సూసైడ్ సిమ్టమ్స్, కొన్ని బాగా మానసికంగా ఇబ్బంది పడుతూ కొన్ని రకాల ఆలోచనలు చేస్తూ కోపం, ఇరిటేషన్, నిద్ర లేకపోవటం, సైనస్ ఇష్యూ, మైగ్రేన్, ఇలాంటి సమస్యలన్నిటికీ ఇవాళ అమావాస్య రోజు వేసేది కానీ పౌర్ణమి రోజు వేసేది కానీ ఈ ముక్కులో ఏదైతే వేస్తామో సూర్యనాడి, చంద్రనాడిలో, పౌర్ణమి రోజేమో సూర్యనాడిలో వేస్తాం, చంద్రనాడిలో వేయం. పౌర్ణమి రోజు సూర్యనాడి, అమావాస్య రోజు చంద్రనాడిలో వేస్తాం. సవ్య, అపసవ్య వేస్తాం, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఈ డ్రాప్స్ వేస్తాం. దీనివల్ల 3 అమావాస్యలు 3 పౌర్ణమిలు కనుక వేసుకున్నట్లయితే ఆ ఫిట్స్ తగ్గిపోతాయి. చాలామందికి మందులతో పని లేకుండా మంచి గుణం చూపిస్తుంది. కొన్ని రకాల అర్క్స్ ఉంటాయి దీంట్లో, ఈ డ్రాప్స్లో ఆ మంచి గుణం. ఇంతకుముందు పచ్చి పసర్లు వేసేవాళ్ళం, కొంచెం మండుతుంది అని చెప్పేసి దాన్ని డైల్యూట్ ఫామ్ ఆయిల్ కలిపి అదంతా మార్చాం. అదంతా కంటిలో చుక్కలు కూడా ఇంతకుముందు బాగా పసరే పిండేవాళ్ళు, బాగా మంచి మంట బాగా ఎక్కువైపోద్ది. అందుకే ఇప్పుడు అది డైల్యూట్ చేసి మొత్తం డిస్టిలేషన్ చేసి ఇస్తున్నాం. అది ఆ విధంగా ఈ ముక్కులో చుక్కలు ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. ఇక పౌర్ణమి పాయసం, అమావాస్య తీర్థం ఏదైతే ఉందో దీన్ని ఇమ్యూనిటీ, అంటే ఇవాళ చాలామంది ఇన్సూరెన్స్లు కడుతున్నారు, లైఫ్ ఇన్సూరెన్స్లని, అవని ఇవని, హెల్త్ ఇన్సూరెన్స్లని కడుతున్నారు. దేనికి? వ్యాధి ముందే వస్తే రేపు ఆ ఇన్సూరెన్స్ నేను కాపాడుతాను. కాపాడుతాను దేవుడు. ముందు హాస్పిటల్కి పోతే నీ శరీరానికి వాళ్ళకి అప్పచెప్తే రకరకాల టాబ్లెట్స్ ఇంకా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ ఆన్ అవుతాయి కానీ తగ్గలేరు. అవునా? మన శరీరాలని మనమే కాపాడుకోవాలి. ఆ ఉద్దేశంతో మనకి ఇప్పుడు ఏదైతే ఇమ్యూనిటీ బూస్ట్, అంటే ఇప్పుడు కరోనా సమయంలో కానీ ఎలాంటి పెద్ద జబ్బు కరోనా అని ప్రచారం జరిగింది కాబట్టి కరోనా అంటారు, కానీ దానికన్నా పెద్ద పెద్ద వ్యాధులు వచ్చినాయి, పోయినాయి. ఆ రోజుల్లో ఏ టెస్ట్ లేదు. ఇప్పుడు ఈ దుమ్మును టెస్ట్ చేసినా దీంట్లో ఏదో ఒక వ్యాధి పుడుతూనే ఉంటుంది, కొత్త వైరస్ ఉంటుంది, కొత్త వ్యాధి పుడుతుంది. కానీ స్థిరంగా ఉండేది ఏంటి? మన బాడీలో యాంటీబాడీస్. అవునండి, మన బాడీలో ఏముండాలా? యాంటీబాడీస్ ఉండాలి. ఈ యాంటీబాడీస్ ఎక్కడి నుంచి కొనుక్కొచ్చుకుంటావా? కొనుక్కొచ్చుకుంటూ వచ్చేదేనా? రాదు. సో మనం ఏం చేయాలి? ఈ బాడీని న్యాచురల్ బాడీగా ఉంచాలి. ఏంటి న్యాచురల్ బాడీ? కెమికల్ బాడీ, న్యాచురల్ బాడీలో ఇప్పుడు నేను కొత్త పదాలు 2 చెప్తాను మీకు. న్యాచురల్ బాడీస్ అంటే మీకు ఏ వ్యాధి వచ్చినా కూడా దానికి శరీరానికి ఒక సిస్టమ్ ఉంటుంది. మీకు ఎలాంటి వ్యాధి వచ్చినా ఈ శరీరానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ అర్థం చేసుకొని ఆ సిగ్నల్ పాస్ అవుతుంది. ఆ సిగ్నల్ పాస్ చేసుకొని ఏదైతే కాల్యం ఉందో, ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుందో శరీరంలో, దీనికి ఒక సిగ్నల్ లాగా పాస్ అయ్యి ఔషధాన్ని ఉత్పత్తి చేసుకొని ఆ సమస్యకి మందేసుకుని ఉంటుంది శరీరం. అవునా అండి? తెలుసా మీకు ఇది? మాకు ఏ స్కూల్లో చెప్పలేరంటారా? చెప్పలేరు కదా. ఇప్పుడు అందుకే చెప్పడానికే మనం ఉన్నది. శరీరానికి ఏ సమస్య వచ్చినా అది ఒక సిగ్నల్ లాగా, మీకు నొప్పి అవుతుంది, నొప్పి ఒక సిగ్నల్. ఆ నొప్పి అనే సిగ్నల్ని మీరు కట్ చేస్తే అది హీల్ అవ్వదు. అవుతుందా? మంచి జరగదు. ఇప్పుడు పెయిన్ కిల్లర్ వేస్తారు, మీకు ఇక్కడ ఒక చిన్న దెబ్బ తగిలింది చేతికి, ఇక్కడ చిన్న దెబ్బ తగిలినప్పుడు ఇది నొప్పి పుడుతుంది. ఇక్కడ నొప్పి పుడుతున్నప్పుడు మన వాళ్ళు ఏం చేశారు? కొన్ని తైలాలు పూసి కొంచెం దానికి చిన్న పట్టీలాగా కదలకుండా కట్టుకొని కొన్ని రోజులు దానికి ఏ శ్రమ కలగకుండా చూసుకునేవాళ్ళు. అవునా అండి? అంతేనా? అలా కాదని పెయిన్ కిల్లర్ వేస్తే దీనికి మనకి సంబంధం లేదు, ఈ నొప్పికి మనకి సంబంధం లేదు, మన పని మనం చేసుకుందాం, దాని పని అది చేసుకుంటుంది అని చెప్పేసి మీరు ఆ సిగ్నల్ కట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ హీలింగ్ ప్రాసెస్ అనేది కట్ అవుతుంది. అందుకే అక్కడ ఎక్కువ చదవబట్టి కుళ్ళిపోయినట్టు అయ్యి చీము, రక్తం జమ అయ్యి ఇన్ఫ్లమేషన్ అని పేరు పెడుతుంది దానికి. అవునా? మోకాల్లో కానీ ఏదైనా ఇన్ఫ్లమేషన్ వచ్చింది, అక్కడ బాగా లోపల ఉన్నటువంటి పొరలన్నీ తినేసింది, చెడు నీరు చేరిపోయింది అని చెప్పేసి దానికి పేరు అదే కదా. మామూలుగా మీరు పెయిన్ కిల్లర్ వాడకుండా సొంటితోటి నొప్పి తగ్గుతుంది, పసుపుతోటి నొప్పి తగ్గుతుంది. బెస్ట్ పెయిన్ కిల్లర్స్ ఇవి ఇంట్లో, సొంటి కానీ పసుపు కానీ. ఈ న్యాచురల్గా వాడుతూ తైల మసాజ్లు అంటాం, తైలంతో మసాజ్ చేసుకోవచ్చు. ఈ తైలంతో మసాజ్ చేసుకుంటూ కొన్ని రోజులు ఓపికతోటి కనుక వాడుకుంటే మీ న్యాచురల్ బాడీస్. అర్థమైందా? ఇవి న్యాచురల్ బాడీస్. లేదు పెయిన్ కిల్లర్ కానీ ఎట్లాంటి ఔషధాలు
ఔషధాలు మనం కొన్ని రకాల ఔషధాలు తీసుకోవాలి. ఏ టైంలో ఎమర్జెన్సీ భరించలేకపోతున్నాం అన్న టైంలో జస్ట్ సపోర్ట్ సిస్టమ్ లాగా దాన్ని చూడాలి. లాంగ్ టర్మ్ ఇట్లా వాడుకోవాలి. ఇట్లా వాడుకుంటే మీ బాడీస్ అన్నీ కూడా న్యాచురల్ బాడీస్ అవుతాయి. ఈ విధంగా వాడినయే న్యాచురల్ బాడీస్. దీనికి ఏ సమస్య వచ్చినా, ఈ న్యాచురల్ బాడీస్కి ఏ సమస్య వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆయుర్వేదంలో ఏదైనా మందేస్తే వెంటనే పనిచేస్తుంది. ఇవాళ చాలామంది పురుషులు కానీ స్త్రీలు కానీ సంతానం లేదు, రకరకాల సమస్యలతోటి బాధపడుతున్నారు. అంతకుముందు రాజులు కూడా ఎంతోమంది స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లల్ని కానీ ఎంతోమంది మన పూర్వీకులు కూడా ఎంతోమంది పిల్లల్ని కన్నా కూడా ఏ సమస్య లేవు, నడుము నొప్పి లేదు, ఆ సమస్య లేదు, ఈ సమస్య లేదు, ఏ సమస్య లేదు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళకి వాడింది ఇంతే, చిటికెడు భస్మం వాడితే మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు, ఇంకా మళ్ళీ యవ్వనంగా ఉండేవాళ్ళు. కారణం ఏంటంటే ఆ రోజు లేవు కదా ఈ మందులన్నీ, న్యాచురల్ బాడీస్గానే ఉన్నారు, న్యాచురల్ వేలోనే ఆలోచించినారు, న్యాచురల్గానే వాడుకున్నారు ఔషధాలని. సో ముందు జాగ్రత్తతోనే శరీరాన్ని కాపాడుకోవాలి తప్ప సమస్య రాగానే పరిగెత్తి ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా ఉపయోగం లేదు. అంటే ఎన్ని హాస్పిటల్ ఉపయోగం లేదంటే ఆయుర్వేదంలో కొన్ని రోజులు దీర్ఘకాలికంగా వాడితే సమస్య పరిష్కరిస్తుంది. ఫస్ట్ ఆయుర్వేదంలో ఒక స్టెప్ వేయగానే ఫస్ట్ కొన్ని మార్పులు కనపడతాయి, గుణం చూపిస్తుంది. కొంతమంది మోకాలు నొప్పులను వచ్చిన వాళ్ళకి ఫస్ట్ 2 వారాలు నొప్పులు ఎక్కువ పడతాయి. అమ్మో ఈ మందే భయపడతారు, అమ్మ ఈ మందే ఏంగా లేదు, నాకు నొప్పులు ఎక్కువైపోయినాయి, జ్వరం వచ్చింది, లేని సమస్యగా ముక్కు గారుతుంది అంటారు. అంటే నీ వ్యర్థం, నీ శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాన్ని బయటికి ఎగ్జిట్ చేస్తుంది ఆయుర్వేదం అని అర్థం. వేడైంది అంటారు, వేడి పుట్టించుకుంటుంది అంటే లోపల ఏదో క్రిమి ఉంది, దాన్ని చంపడానికి వేడి పుట్టించుకుని, అంటే ఆ న్యాచురల్ టెండెన్సీ ఏదైతే హీలింగ్ ప్రాసెస్ ఉందో అది జరుగుతుందని అర్థం. వామిటింగ్ అయింది, కడుపులోకి ఏదో వ్యర్థం చేరింది, పాయిజన్ చేరింది, అది వామిటింగ్ రూపంలో న్యాచురల్గా అది ఉల్టీ చేసి బయటికి పంపిస్తుంది. మోషన్స్ అయినా కూడా అదే, కడుపులోకి ఏదైనా వ్యర్థం వస్తే మోషన్స్ చేసుకుంటుంది. ఇట్లా జలుబు కూడా అదే, లోపల మొత్తం కఫం పేరుకపోతే జలుబు పోతుంది. ఇవాళ జలుబు నాపి మైగ్రేన్లు తెచ్చుకుంటారు. జలుబు నాపొద్దు, ఒక వారం అవుతుందండి జలుబు. ఏమవుతుంది, వారం రోజుల్లో జలుబు తగ్గిపోద్ది. కారి ఉంటుంది, అది రోజు పుడుతూనే ఉంటుంది. అది ఓటలాగా ఉప్పు తగ్గించండి, ఓట ఆగిపోద్ది. చాలామంది తెలియదు, ఆస్తమా ఉన్న పేషెంట్లకు చెప్తున్నా, ఉప్పు తగ్గిస్తే చాలు. ఉప్పు కనుక ఆస్తమా ఉన్న ఉప్పు కనుక ఆపేసుకుంటే ఆ లోపల కఫం ఫామ్ కాదు, లంగ్లో కఫం ఫామ్ కాదు, దగ్గు రాదు. 3-2 పౌడర్ వాడుకోవాలంతే, 3-2 ఆస్తమా తగ్గిపోద్ది. ఇట్లా చాలానే ఉన్నాయి న్యాచురల్ బాడీస్గా ఉంచుకోవడానికి, చాలా రకాలుగా చాలా ఔషధాలు ఉన్నాయి. ఇవాళ ఏమైందంటే తుమ్మితే టాబ్లెట్, దగ్గితే టాబ్లెట్, కొద్దిగా వేడైనా కూడా టాబ్లెట్ వేస్తున్నాం. డోలో సంజీవిని లాగా పనిచేస్తుంది, అంతేనా? డోలో 650 సర్వవ్యాధి నివారిణి సంజీవిని. అది ఆ సంజీవిని ఎన్ని వాడమన్నారు, ఎన్ని వాడితే సేఫ్టీ, అండి? 6 టాబ్లెట్లు సేఫ్టీ అని చెప్పారు. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా డోలో 650 6 టాబ్లెట్లు వాడాలి. 6 టాబ్లెట్ల వరకు మీరు వాడుకోవచ్చు, అది మీ ఆరోగ్యాన్ని ఎటువంటి నాశనం చేయదు అని చెప్పేసి 6 టాబ్లెట్ల వరకు సేఫ్టీ అని చెప్తే, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవంట అని చెప్పేసి 60 టాబ్లెట్లు తెచ్చుకుంటారు మన వాళ్ళు. రోజుకొకటి. దానివల్ల ఏమవుతుంది, అది కూడా లివర్ని తినేస్తుంది. ఇలా ఫ్యాటీ లివర్ లేని మానవుడు లేడు. ఫ్యాటీ లివర్ ఎవరికి ఉందండి? అందరికి ఉంది. కొద్దిగా బొద్దుగా ఉన్న వాళ్ళందరికీ కాలేయం మీద కొవ్వు వచ్చిందని రిపోర్ట్ ఇస్తున్నారు. అవునా? షుగర్ వస్తుంది. షుగర్కి రూట్ కాజ్ తెలుసా మీకు? ఈ గట్ అంతా ప్రాబ్లం చేసుకొని పిత్త దోషాలు అంటాం. పిత్త దోషాలు అంటే కడుపులో వేడి, అగ్ని ఎక్కువైపోయి ఇక్కడ ఉన్నటువంటి కాలేయం కానీ ప్యాంక్రాసిస్ కానీ ఈ ప్రాంతం అంతా పిత్త దోషం ఉంటుంది. ఇక్కడ అవయవాలన్నీ కూడా దెబ్బతిని చర్మ వ్యాధులు కానీ కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు పుట్టిస్తుంది. ప్యాంక్రాసిస్ పనిచేయడం తెలుసు. షుగర్ గురించి ఎంతమంది తెలుసు? షుగర్ వ్యాధి ఎంతమంది తెలుసు? షుగర్ వ్యాధి కాదని. టైప్ 2 డయాబెటిక్ గురించి మాట్లాడుతున్నా. టైప్ 1 వేరు, అది జెనెటిక్, అది వేరు సమస్య. టైప్ 2 డయాబెటిక్ నిజంగా వాస్తవేనా తెలుసా? ఎంతమంది షుగర్ ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళకి? డయాబెటిక్ మీకు కూడా టైప్ 2 డయాబెటిక్ పచ్చబద్ధం. మీరు ఒక వారం రోజులు యాంటీబయాటిక్స్ కనుక వేసుకుంటే ఆ ప్యాంక్రాసిస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేక అది మందగిస్తుంది.
ఎక్కువ ఏదో కొత్త కెమికల్ వచ్చింది, దాన్ని నేను రిలీజ్ చేయలేకపోతుందని చెప్పేసి కొన్ని రోజులు మందుకి ఇస్తుంది. ఇప్పుడు మలేరియా డ్రగ్స్ కానీ డెంగ్యూ డ్రగ్స్ కానీ కొన్ని వాడినప్పుడు ప్యాంక్రయాసిస్ పనిచేయదు, యాంటీబయాటిక్స్ ఎక్కువ వేసినా పనిచేయదు. 10 సార్లు మోషన్ పోయినా కూడా ఇది పనిచేయదు. ఆ టైంలో టెస్ట్ చేసుకుంటే మీకు రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉందని చూపిస్తుంది. దానికి మనం వెంటనే టాబ్లెట్స్ మింగొద్దు. ఒక 3 నెలలు ఆగండి, ఏమైపోదు, వరి ఏమైపోదు. 3 నెలలు ఆగి చక్కగా దానికి ఆహార నియమాలు ఏంటో తెలుసుకొని ఫస్ట్ మార్చాల్సింది ఆహార నియమాలు. ఏదైతే గ్లూకోజ్ అధికంగా ఉంటుందో అట్లాంటి పదార్థాలు తినకుండా సప్పటి అన్నం తింటాం మనం. మన వాళ్ళు పూర్వం ఎంత గొప్ప వాళ్ళు చూడండి, ఏ సమస్య వచ్చినా సప్పటి అన్నమే ఔషధంగా తీసుకున్నారు. అవునా? 6 రుచులే ప్రధాన మీద ఉండి, అంటే రోగాన్ని పుట్టించేది అదే, అవయవాలను పుట్టించేది అదే, 6 రుచులు. అందుకే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏ రుచి కావాలంటే ఆ రుచి పెట్టండి అని చెప్తారు. కడుపులో బిడ్డ బాగా అవయవాలు గ్రోత్కి ఆ రుచులే సహకరిస్తాయి, రుచులే వ్యాధిని పుట్టిస్తాయి, రుచులే ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. అందుకోసమే మనకి ఆ ప్రెగ్నెన్సీ టైంలో కూడా అన్ని రుచులు పెట్టమంటారు. సో ఈ రుచుల వల్లనే మన వాళ్ళు త్రిదోషాలుగా మార్చి వాత పిత్త కఫ, ఈ దోషాలు ఏటి వల్ల ఎక్కువ అధికమవుతున్నాయి, తక్కువ అవుతున్నాయి అని తెలుసుకొని వాటిని పథ్యం రూపంలో చెప్పేటోళ్ళు. న్యాచురల్ వేలో పథ్యంగా చెప్పేవాళ్ళు. ఆయుర్వేద మందులు వాడితే పథ్యం ఉండాలంట, పథ్యం చేయకపోతే కాళ్ళు చేయబడిపోద్దట. అసలు ఎంత ఇడ్డూరంగా మాట్లాడతారో మన వాళ్ళు. కాళ్ళు చేయబడి మీకున్నటువంటి సమస్యకి పథ్యం, మందుకు కాదు. మందుకు అసలు ఏ మందుకు పథ్యం లేదు. మీకు ఏమేమి తింటే మీ శరీరంలో వాతం పెరుగుతుంది, ఏమి తింటే మీ శరీరంలో కఫం పెరుగుతుంది, ఏమి తింటే మీ శరీరంలో పిత్తం పెరుగుతుంది, దానికి ఆ ఆహార పదార్థాలు దూరంగా ఉంచుకుంటే ఆ సమస్య సగం నిర్మూలన అవుతుంది, ఈ ఔషధం ఆరోగ్యంగా పనిచేస్తుందనే ఉద్దేశంతోనే పథ్యం అనే చెప్తారు. కానీ ఆయుర్వేదమైన నింద ఏంటంటే పథ్యం చేయకపోతే కాలు చేయబడిపోద్దట, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయట. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మందులు తినా ఇప్పుడు 50 సంవత్సరాలకు వచ్చినాం మనం. 150 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు వచ్చినాం. మరి ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇన్ని హాస్పిటల్స్ పెరిగినాయి, అన్నీ పెరిగి ఆయుష్ని మాత్రం పెంచుకోలేకపోతున్నాం. కారణాలు ఏంటి? ఎంతమంది చెప్పిన న్యాచురల్ బాడీస్, కెమికల్ బాడీస్, ప్రతిదీ కెమికల్ అయిపోయింది. ఇవాళ ఈ భూమిని టెస్ట్ చేసినా కూడా ఎన్నో రకాల కెమికల్స్ కానీ టాక్సిక్స్ భూమి. ఇప్పుడు మనం పుణ్యభూమి కాదు, ఇది ఆనందించే భూమి అయింది. అందుముందు మట్టి నోట్లు వేసుకున్నా కూడా ఔషధంగా పనిచేసింది. అదే మట్టిని చాలామంది అప్పుడు రజాకాల అప్పుడు గొడవలప్పుడు మట్టి తినే బతికిరు, నల్లరేగడి మట్టి తినే బతికిరు మన వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో అయితే. అట్లాంటి భూమిని ఫర్టిలైజర్స్ వేసి మొత్తం నాశనం అయిపోయింది. సో ఇందాక చెప్పుకున్నట్టు షుగరు, ఏదైతే డయాబెటిక్ సమస్య ఉందో, టైప్ 2 డయాబెటిక్కి మీరు అసలు కొన్ని రోజులు 3 నెలలు పెట్టుకోండి, 40 రోజుల నుంచి 3 నెలలు. ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు కదా. న్యాచురల్ వేలో ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ ఏంటండి చెప్పండి? మన ఇంట్లోనే ఉంది. ఏముంది? ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కడికి అడుగులు పరిగెత్తాల్సిన పని లేదు, ఆ చెట్టు ఈ చెట్టు తెలుసుకోవాల్సిన పనే లేదు. మన ఇంట్లో ఉంది ఒకటే ఒక మందు. ఎవరికైనా తెలుసా? మొన్న ఈ మధ్య వీడియోలో కూడా చెప్పినా నేను. దాల్చిన చెక్క 1/2 స్పూను ఒక గ్లాసు వేడి నీళ్ళు కషాయంలాగా చేసుకొని దాల్చిన చెక్క టీ కనుక రోజు తాగితే షుగర్ చాలా వరకు కంట్రోల్ వస్తుంది, ఇన్సులిన్ ఉత్పత్తి బాగా అవుతుంది. టైప్ 2 డయాబెటిక్ నేను చెప్తున్నా. అంటే టైప్ 1కి టైప్ 2కి తేడా ఏంటి? టైప్ 1కి ఏంటంటే పుట్టుకతోనే ఆర్గాన్ అనేది లేదు, వాళ్ళకి ఇంకా తప్పదు, సూదులు గుచ్చుకోవాల్సిందే, ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. వాళ్ళకి మనం కూడా ఏం చేయలేం. టైప్ 1కి. టైప్ 2కి మీ శరీరంలో ఉన్నటువంటి అవయవం జబ్బు పడింది, దానికి మందు వేయాలా? ఏ రోజుకి ఆ రోజు రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ని తీసేసే మందు కాదు వేయాల్సింది మీరు. అర్థమైందండి? మీరు వేసేసేటువంటి టాబ్లెట్ ఏమవుతుంది? ఏ రోజుకి ఆ రోజు రక్తంలో అధికంగా ఉన్నటువంటి గ్లూకోజ్ని మూత్రపిండాల ద్వారా ఫిల్టరేషన్ చేసి బయటికి మూత్రం ద్వారా బయటికి పంపించేది గ్లూకోమెన్ టాబ్లెట్. కానీ రకరకాల షుగర్కి 4 ఫార్ములాలు ఎవరు మార్చినా తిప్పి అవే ఇస్తాం. కాకపోతే పెరిగి డోసులు పెంచుకుంటూ పోతాం. షుగర్ ఎక్కువైందంటే ఇవాళ 250 వేసింది, రేపు 500 అయ్యాయా, లేకపోతే 750 అయ్యాయా, లేకపోతే 1000 అయ్యాయా. ఇది వేసే కొద్దీ నరాలన్నీ వీక్ అవుతాయి, అవయవాలన్నీ దెబ్బతింటాయి. 10 ఆర్గాన్స్కి మీరు నాశనం చేస్తున్నట్టే లెక్క. మీరు తిండి తిని శుభ్రంగా ఉండండి డాక్టర్లు చెప్తుంటే టాబ్లెట్లు వేసి మేము అన్ని తింటామంటే
డాక్టర్ దగ్గరికి పోతే ఫస్ట్ చెప్పేది అదే కదా. వాళ్ళు కూడా పాపం ఏం చెప్తారు, బాబు డైటే చేయాలా, ఈ టాబ్లెట్ వేసుకో కంట్రోల్ వస్తుందని చెప్పి ఆ టాబ్లెట్ ఇస్తే చక్కగా రిపోర్ట్ నార్మల్ తీసుకొచ్చుకున్నాక ఇప్పుడు నాకు షుగర్ నార్మల్ వచ్చింది, ఈ టాబ్లెట్ నాకు పనిచేసింది, అన్నీ తింటా నేను, మటన్ తింటా, చికెన్ తింటా, టీ తాగుతా, పంచదార తింటా, ఇంకా గుప్పలు గుప్పలు పంచదార తింటారు, కంటి మీద క్యాటరాక్ట్లు వచ్చినాయి, కళ్ళు మందగించిపోయింది అని రకరకాల సమస్యలతోటి మళ్ళీ డాక్టర్ని నిందిస్తారు. నిందించుకోవాల్సింది ఎవరు? మనమే నిందించుకోవాలా? మనం ఏం చేస్తున్నాం, ఏం పాటిస్తున్నాం, అసలు ఎలాంటి ఆహార నియమాలు, విరుద్ధ ఆహారాలు ఏంటి, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఏంటి, ఇవన్నీ పాటించి తర్వాత డాక్టర్ దగ్గరికి పోవాలా. ఇదేదో నా కంట్రోల్ రావట్లేదు, నా చేతిలో లేదు, నన్ను దాటిపోయింది వ్యాధి అనుకున్నప్పుడు డాక్టర్ని కలవాలా. స్టార్టింగ్లోనే హాస్పిటల్ చుట్టూ పరిగెడితే కాదు. ఇప్పుడు అర్థమైందా టైప్ 2 డయాబెటిక్, టైప్ 1 డయాబెటిక్ తేడా ఏంటో అర్థమైందండి? టైప్ 1 ఏంటి, మీకు జెనెటిక్ ప్రాబ్లం వల్ల అవయవం పుట్టదు, అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే ప్యాంక్రసిస్ అనే అవయవం లేదు, ఆర్గాన్ అనేది లేదు, దానివల్ల మనం సపోర్ట్ తీసుకోవాల్సిందే. అది ఎవరు మార్చలేం, బ్రహ్మదేవుడు దిగి వచ్చినా మార్చలేం, ఏ వైద్యుడు చెప్పినా అబద్ధం. టైప్ 2 డయాబెటిక్ 100% మన చేతుల్లోనే ఉంది, అది మనం మార్చుకోవచ్చు, చక్కగా పరిష్కరించుకోవచ్చు. ఎంతమంది డాక్టర్లు చెప్పినా కూడా అందుకే ముందు డైట్ చార్ట్ పెట్టే టాబ్లెట్ నీ చేతిలో పెడతారు. అవునా? అంత క్లుప్తంగా ఉన్నాక ఎందుకు అన్ని టాబ్లెట్స్ మింగి శరీరాన్ని అన్ని కెమికలైజ్డ్ చేసుకుంటున్నారు? ఆ న్యాచురల్ ఆ ప్రాసెస్ జరగాల. శరీరంలో ఏ వ్యాధి పుట్టినా ఆ వ్యాధికి ఔషధం తయారు చేసుకుంటుంది బాడీ. దాన్ని చక్కగా టైం ఇచ్చి ఆచరించుకుంటూ ఉంటే నియమాలని ఆరోగ్యంగా ఉంటాం. ఇది 100% వాస్తవం. ఎంత పెద్ద సైంటిస్ట్ దగ్గర పోయినా ఇదే చెప్తారు. ఇది టైప్ 1 టైప్ 2 డయాబెటిక్ తేడా. ఓకేనండి? కాకపోతే సర్జరీస్ టైంలో ఏమన్నా హార్మోన్ చేంజెస్, ఇప్పుడు డెలివరీలో కొన్ని ఔషధాలు వాడి చాలామంది స్త్రీలకి షుగర్ ఎక్కువైపోయింది, బీపీ ఎక్కువైనా ఆ టైంలో ఖచ్చితంగా వాడుకోవాల్సిన తప్పదు. ఎందుకంటే ఆ డెలివరీలు చేయాలన్నా అయినా షుగర్ కంట్రోల్ తెచ్చుకున్నటానికి ఆ టాబ్లెట్ ఆ ప్రత్యామ్నాయంగా పెట్టేవాళ్ళు. ఆ సర్జరీ జరిగినాక మళ్ళీ మనం ఆహార నియమాలతోటి మళ్ళీ ఆ టాబ్లెట్లు ఆపుకోవచ్చు. ఇది కూడా చెప్తున్నా, అట్లా ఆపుకోవచ్చు. చక్కగా న్యాచురల్ వేలో ఆలోచించుకుంటూ డైట్ తీసుకుంటూ ఆహార నియమాలు దూరం చేసుకుంటే చాలు. ఎక్కువ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ప్యాంక్రసిస్కి చాలామంది ఇలా ఆల్కహాల్, నాన్ వెజ్ బాగా తింటారు. ఇన్ఫెక్షన్స్ వస్తే అది మనకి ఔషధాన్ని రిలీజ్ చేస్తుంది, విషాన్ని కూడా చిమ్ముతుంది. గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్లు తినేవాళ్ళు కానీ ఆల్కహాల్ తినేవాళ్ళు చెప్తున్నారు. ప్యాంక్రసిస్ కనుక ఔషధాన్ని రిలీజ్ చేసేది అదే. విషాన్ని కనుక చిమ్మింది అంటే శరీరం అంతా తినేస్తుంది, వెంటనే చంపేస్తుంది. ప్యాంక్రసిస్ చేసే పని అంతా ఇంత కాదు మన శరీరంలో. అయితే ఈ ప్యాంక్రసిస్ ఏ సందర్భాల్లో మనం జబ్బు పడుతుంది సార్ దీనికని మీరు అడిగితే, న్యాచురల్గా జబ్బు పడుతుందని మీరు అడిగితే దీనికి కారణం రక్తంలో కొవ్వు ఉందా? టైం ఉందా? చెప్పొచ్చా? రక్తంలో కొవ్వు. ఇది ఎవరు చెప్పరు మీకు. రక్తంలో కొవ్వు ఏంటి మీకు తెలుసు కదా, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అని ఉంది కదా. రక్తంలో కొవ్వు కన్నా ముందు, బ్యాడ్ కొలెస్ట్రాల్ కన్నా గుడ్ కొలెస్ట్రాల్ కన్నా ముందు ఇంకొక పదార్థం ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ అనే పదార్థం ఉంటుంది. అది చెడు కొవ్వుతోటి కలిస్తే గుండెల్లో బారిగేట్స్ పెడుతుంది, మంచి కొలెస్ట్రాల్తో పెడితే ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది తేడా. మీకు సింపుల్గా అర్థం కావాలంటే పాకిస్తాన్, చైనా ఉంది, భారతదేశం ఉంది అనుకుందాం. భారతదేశం గుడ్ కొలెస్ట్రాల్, అవునా? పాకిస్తాన్, చైనా అనేది ఏంది? బ్యాడ్ కొలెస్ట్రాల్ అనుకుందాం. ఇక్కడ పాకిస్తాన్ ఉంది సెంటర్లో. ఈ పాకిస్తాన్ అనే దాన్ని ఏం చేయాలి? లివర్ అనే అవయవం దాన్ని బయటికి ఎగ్జిట్ చేయాలి. ఏది? ట్రైగ్లిజరైడ్స్ అనే పదార్థాన్ని ఈ లివర్ బయటికి పంపిస్తుంది, మలం ద్వారానో మూత్ర ద్వారానో ఏదో ఒక విధంగా డీటాక్స్ చేసుకుంటుంది. ఈ లివర్ చేయనప్పుడు అదేమవుతుందంటే స్టోరేజ్ అవుతుంది. మీకు లిపిడ్ ప్రొఫైల్ చూపిస్తే ట్రైగ్లిజరైడ్స్ బాగా ఎక్కువ చూపిస్తే అది మామూలు నార్మల్ లెవెల్స్ 110 నుంచి 150 వరకు చూపిస్తారు. అది 1000-1400 పోయిందంటే ఖచ్చితంగా హార్ట్లో బ్లాకేజెస్ అవుతాయి, నరాల్లో బ్లాకేజెస్ వస్తాయి. అది కాల నరాలు, వెరికోస్. ఇవాళ చాలామంది వెరికోస్ వెయిన్స్ చెప్తున్నారు, చాలామంది డౌట్స్ అడుగుతున్నారు వెరికోస్ వెయిన్స్కి. ఈ వెరికోస్ వెయిన్స్ కూడా మూలం ట్రైగ్లిజరైడ్స్. ఇవి మాత్రం కంట్రోల్ తెచ్చుకోవాలి. ఎట్లా తెచ్చుకునే వాళ్ళు మన వాళ్ళు? ఈ ట్రైగ్లిజరైడ్స్ని పాతకాలంలో, ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్ దీనికి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు టెస్ట్ ఉంది, అప్పుడు టెస్ట్ లేదు కదా, మరి మన పూర్వీకులు ఎట్లా చేసుకున్నారు దీన్ని కంట్రోల్ అని మీరు అడగవచ్చు. ఎట్లా తెచ్చుకున్నారండి? విరోచనం.
ఈ రోజునమే వారానికి చేసుకునే వాళ్ళు మనోళ్ళు ప్రతి వారం శరీరంలో ఎక్కడ ఏ మలినాలు ఉన్నా మోషన్ ద్వారా బయటికి పంపించుకునే వాళ్ళు చక్కగా ఏ టెస్ట్ చేయబల్లా మొత్తం ఏది వచ్చినా ఏదైనా అనీజీగా ఉన్నా కూడా మోషన్ చేసుకొని బయటికి పంపించేవాళ్ళు. అట్లా ఈ ట్రైగ్లిజరైడ్స్ వల్లనే గుండె సమస్యలు కానీ, వెరికోస్ వెయిన్స్ కానీ, పక్షవాతాలు కానీ, అంటే ఇది రక్తంలో కొవ్వు అధికంగా చేరుస్తుంది, రక్త ప్రసరణ అనేది సవ్యంగా జరగనివ్వదు. అదేవిధంగా లివర్ ఫ్యాటీ లివర్ అవుతుంది. ఇది రక్తంలో అధిక కొవ్వు ఉండటం వల్ల మీ లివర్ బలిసిందని చెప్పేసి రిపోర్ట్ ఇస్తారు. అర్థమైందా? ఫ్యాటీ లివర్. తర్వాత ప్యాంక్రాసిస్ కూడా స్వెల్లింగ్ వచ్చి ఇన్ఫెక్షన్ గురవుతుంది. ఈ రక్తంలో అధిక కొవ్వు ఉండటం వల్ల ప్యాంక్రాసిస్ కూడా వచ్చి వాళ్ళకి డయాబెటిక్ వస్తుంది. ఎన్ని టాబ్లెట్లు మింగినా డయాబెటిక్ కంట్రోల్ రాకపోవడం కారణం మీ రక్తంలో కొవ్వు ఉందని అర్థం. న్యాచురల్గా 3 నెలలు 40 రోజుల నుంచి 3 నెలల్లో షుగర్ తగ్గించుకోవచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళు వస్తే చక్కగా కొన్ని టాబ్లెట్స్ ఆయుర్వేద సపోర్ట్ తీసుకోవచ్చు. ఒక ఉసిరి వాడుకోనైనా సరే, ఉసిరి వాడి పసుపు వాడైనా షుగర్ తగ్గించుకోవచ్చు. ఇన్సులిన్ ఎక్కువగా ఉందనుకోండి, మనం దాల్చిన చెక్క. మూత్రం అధికంగా వస్తుంది అనుకోండి, నేరేడు గింజల పౌడర్. దీంట్లో కాంబినేషన్ అనమాట. అంటే ఈ లక్షణాలు ఏమున్నాయో ఆ లక్షణాలకి ఆ కాంబినేషన్ ఇస్తారు. ప్రధానమైనటువంటి ఉసిరి, తేనె, నెయ్యితో కూడా ఈ షుగర్ వ్యాధిని తగ్గించవచ్చు సింపుల్ చిట్కాతోటి. అంతకుముందు అవేర్నెస్ క్యాంపులు పెట్టి చెప్పి చూపించాం కూడా, మందు ఎట్లా చేసుకోవాలి, అందరూ ఎట్లా వేసుకోవాలి. ఆ పాత ఆశ్రమం ఉన్నప్పుడు ఏ వ్యాధి కూడా పెద్ద వ్యాధి కాదు, చిన్న వ్యాధే. కాకపోతే దాని సమయాన్ని ఇచ్చుకొని తీసేసుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉంది. కొన్ని క్రానిక్ పెద్ద పెద్ద వ్యాధులు వచ్చినప్పుడు తప్పదు, మాలాంటి వైద్యులను కలిస్తే కొన్ని సర్వవ్యాధి నివారణలాగా కొన్ని రకాల ఔషధాలు చేసి ఇస్తే దానికి సపోర్ట్ సిస్టమ్, మీరు వైద్యుడికి సహకరించాలి, వైద్యుడు మీకు సహకరించాలి. ఆ అన్యోన్యత ఇద్దరి మధ్య నుండి, తర్వాత మీకు సపోర్ట్ సిస్టమ్ లాగా పక్క మనిషి. లాస్ట్ టైం చెప్పాను, లాస్ట్ మీటింగ్లో, అసలు వైద్యం సరైన వైద్యం అందాలి అంటే కొన్ని 3 లక్షణాలు ఉంటే 3 లక్షణాలకి 4 లక్షణాలు కనబడితే 16 లక్షణాలతోటే వైద్యాన్ని మనం చేయగలుగుతామని. వైద్యుడికి ఏముండాలి? వైద్యుడికి ఉండాల్సిన అర్హత, పేషెంట్కి ఉండాల్సిన అర్హత, పేషెంట్ పక్కన ఉన్నటువంటి సహాయకుడు ఎవరైతే సాయం చేస్తున్నారో ఆ సహాయకుడికి ఉండాల్సిన అర్హత. ఇట్లా అర్హతలన్నీ చెప్పాం మనం లాస్ట్ టైం మీటింగ్లో కూడా. ఇవన్నీ పాటిస్తేనే ఆరోగ్యం బాగుంటుంది. లక్షలు పెట్టి కోట్లు పెట్టి బతకలేం. బతుకుతారండి లక్షల కోట్లు పెట్టి? అట్లా బతకాలనుకుంటే చాలా మంది బతికేవాళ్ళు. అవునా? డబ్బుతోటి ఏమీ కాదు, గుర్తుపెట్టుకోండి. మీ చేతుల్లో ఉంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలన్నిటికి కూడా మీరు చక్కగా చిన్న చిన్న మందులు, చిన్న చిన్న ఔషధాలు తయారు చేసుకొని పెట్టుకొని దాన్ని పాటిస్తూ ఉంటే మీ శరీరాలు న్యాచురల్ బాడీస్గా ఉండి ఎలాంటి పెద్ద వ్యాధి వచ్చినా కూడా దాన్ని మందు తయారు చేసుకునే గుణం, టెండెన్సీ అంటాం, ఆ గుణాన్ని పోగొడుతున్నాం. ఆ గుణాన్ని నేను అనుకుంది అది. ఆ న్యాచురల్ టెండెన్సీ పోగొట్టడం వల్లనే ఏ సమస్యకైనా ఒక ప్రాసెస్ జరుగుతుంది. పెద్ద ల్యాబ్ ఇది. మన శరీరం చాలా పెద్ద ల్యాబ్. ఏ సైంటిస్ట్ తయారు చేయనటువంటి ల్యాబ్, భగవంతుడు ఇచ్చిన ల్యాబ్ ఇది. ఈ ల్యాబ్ని నువ్వు ఎందుకు అన్ని కెమికల్స్ వేసి వృధా చేస్తున్నావు? ఆ ప్రాసెస్ అది మిషనరీ, దాని పని దాన్ని చేసుకుంటుంది కదా. నీకు ఎవరు చెప్పారు చెయ్యి పైకి లేపని? చెయ్యి పైకి లేపుతావు చూడమని ఎవరు చెప్తున్నారు? నీ బాడీ కదా చెప్తుంది. సమస్య వస్తే కూడా అది మందు తయారు చేసుకోలేదా? అయితే సపోర్ట్ సిస్టమ్ తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఆధునికంగా అన్ని సపోర్ట్ సిస్టమ్ చేయాలి. అలోపతి కానీ అది కూడా ఏ టైంలో వాడాలి, ఏ టైంలో వాడకూడదో తెలుసుకొని వాడమంటున్నాం. అన్ని వైద్యాలు ఇంపార్టెంటే. హోమియో ఇంపార్టెంటే, మూలికా వైద్యం ఇంపార్టెంటే, న్యాచురోపతి ఇంపార్టెంటే, అలోపతి ఇంపార్టెంటే, ఎమర్జెన్సీ టైంలో ఖచ్చితంగా ఇంపార్టెంటే. ఒక అవయవం కుళ్ళిపోతుంది, లేదా లోపల పేగులు చీరిపోయినాయి, అప్పుడు ఖచ్చితంగా అలోపతి ట్రీట్మెంట్, సర్జరీ ద్వారా వాళ్ళు ప్రాణం అప్పుడు పోస్తారు. వాళ్ళు మనం చేసేది చేయకుండా అందరిని నిందిస్తున్నాం. అప్పుడు హాస్పిటల్ పోతే డబ్బులు దబ్బేస్తారు కార్పొరేట్ వాళ్ళు, వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని నిందిస్తున్నాం. నీకు అవగాహన లేదు కదా. ముందు వ్యాధి వస్తే ఏం చేయాలనే అవగాహన నీకు లేదు. వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్విప్మెంట్స్ పెట్టుకొని చేస్తారు. వాళ్ళందరినీ మనం నిందించి దుమ్ము దుమారం లేపుతాం మన వాళ్ళని. వాళ్ళు అది చేశారు, ఇది చేశారు. తప్పదు. మరి ఖచ్చితంగా ఒక పేషెంట్ వచ్చారంటే వాళ్ళు బతకాలంటే అంతమంది శాలరీలు ఇవ్వాలంటే వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. మన చేతికి అంత బిల్లు వస్తుంది. అవునా? ఇవాళ మేము ఆశ్రమం నిర్మించి చాలామంది పక్షవాతం పేషెంట్లకి 3 రోజుల్లో కాలు చేయొచ్చి నడిపించి పంపించాం. 3 రోజుల్లో పక్షవాతం వాళ్ళకి. వెరికోస్ వెయిన్స్ ఎక్కడ తగ్గవు, మన దగ్గర తగ్గుతాయి. అదేవిధంగా హార్ట్ బ్లాకేజెస్ కానీ చాలామంది ఉన్నారు ఇప్పుడు మన గుండె సమస్యలతోటి ప్రాబ్లంతో ఉన్న వాళ్ళందరూ కూడా. వీటికి ఒకరే డాక్టరు.
ఏది పక్షవాతం, బ్రెయిన్లో రక్తం గడ్డగట్టిన దానికి, గుండెలో బ్లాకేజెస్కి, కాళ్ళల్లో వెరికోస్ ఉందా రక్త ప్రసరణ చక్కగా జరగని దానికి ఒక్కరే డాక్టర్ మా దగ్గర అయితే. ఎవరా డాక్టరు? రక్తాన్ని శుద్ధి చేయడమే. అవునండి, రక్తం బాగలేకే కదా కింద కాళ్ళల్లో కొవ్వు పెరిగిపోయింది, అన్ని చోట్ల కొవ్వు పెరిగి రక్త ప్రసరణ చక్కగా జరగక ఆ గడ్డలు కట్టిపోయి అడ్డుపడి రక్తనాళాల్లో పెరిగిపోయినటువంటి కొవ్వే కదా వ్యాధిని పుట్టిస్తుంది. ఈ మూడింటికి కారణం ఒకటే రూట్ కాజ్. ఆ రూట్ కాజ్కి మందు వేసుకోవాలి మనం. మన దగ్గరకు వస్తే కొలెస్ట్రాల్ ఒక్క రోజులో తగ్గిస్తాం, అదే విరోచనం చేపించి ఒక మందు తయారు చేస్తాం, ఒక్క రోజులో తగ్గుతుంది అది. ఒకే రోజు ట్రైగ్లిజరైడ్స్ ఒక్కటే రోజు క్లీన్ చేస్తాం. దీనికి స్టాటిన్ టాబ్లెట్లు పెట్టి దీర్ఘకాలికంగా లైఫ్ లాంగ్ ఇది వాడాల్సిందే అని చెప్పేసి ఖచ్చితంగా లైఫ్ లాంగ్ వాడిస్తారు. కానీ ఎంతోమందికి మేము కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఆపినాం, ఒక్క రోజులో క్లీన్ చేస్తాం. ఒక్కటే రోజు ఒకటే టాబ్లెట్ రాసి పెట్టుకోండి. రిపోర్ట్ చాలా నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చి పంపిస్తాం మేము. కొలెస్ట్రాల్కి ప్రధానమైనటువంటి రక్తంలో పేరుకుపోయినటువంటి కొలెస్ట్రాల్ ఒక్క రోజులో క్లీన్ చేసుకోవచ్చు. మేము టాబ్లెట్ ఇస్తాం, అది వేసుకుంటే 5 గంటలకు వేసుకోమని చెప్తాం. 7 గంటలకు మోషన్ స్టార్ట్ అయ్యింది. కరెక్ట్ టైం టు టైం జాతకం బ్రహ్మం గారి కాలజ్ఞానం చెప్పినట్టు చెప్తాం. 2 గంటలకు స్టార్ట్ అయింది. లుంగియే కట్టుకొని ఉండాలా, బాత్రూమ్ నుంచి బయటికి కూడా రానియదు. ఒక 10-15 సార్లు పోతుంది. ఇక్కడ గొప్పతనం ఏంటంటే నార్మల్గా ఏదైనా కడుపులో విషం చేరి మోషన్స్ అయితే నీరసం అవుతాం, కానీ ఈ టాబ్లెట్ వేస్తే నీరసం రాదు, చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఎన్నిసార్లు మోషన్ పోతే అంత ఎనర్జీ వస్తుంది. 10-15 సార్లు అవుతుంది. మజ్జిగ తాగుతారు, మళ్ళీ మజ్జిగే వస్తుంది కిందకి, మళ్ళీ మజ్జిగే తాగమని చెప్తాం. లేదు మజ్జిగ తాగట్లేదంటే కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలి, మోషన్స్ ఆగిపోతాయి. దీనికి మన వాళ్ళు మెట్రోజెల్ టాబ్లెట్, జెన్ప్లెక్స్ సోజెడ్ లేదంటే ఎల్డోఫర్ టాబ్లెట్స్ వేస్తారు. అవునా? ఇవే తెలుసు కదా మోషన్స్ ఆపడానికి. మజ్జిగ తాగితే మోషన్స్ ఆగుతాయి ఎంతమందికి తెలుసండి? తెలుసమ్మా? సంతోషం. ఇది న్యాచురల్ బాడీస్ అంటే ఇట్లా ఆపుకున్నదే. ఆ సిగ్నల్ని అట్లా చేసుకుంటే న్యాచురల్ బాడీస్ ఉంటాయి, లేదంటే కెమికల్ బాడీస్ అవుతాయి. ఆ సిగ్నల్ని ఆపేస్తాం, తర్వాత మోషన్స్ రావట్లేదని హాస్పిటల్ తీసి తిరుగుతాం. వేయొచ్చు ఆ టాబ్లెట్, తప్పులేదు. ఏ టైంలో బాగా అసలు మన చేతి ఎన్ని చేసినా అదుపు తప్పిపోయింది అన్నప్పుడు ఖచ్చితంగా అలోపతి టాబ్లెట్ సపోర్ట్ తీసుకోవాల్సిందే. మన చేతిలో ఉన్నంతసేపు ఈ న్యాచురల్ కానీ ఈ చిట్కాలు కానీ, అవి చిట్కాలు కావు. చిట్కా అంటే ఏంటంటే చిటికలో తగ్గించే వ్యాధే వైద్యమే చిట్కా వైద్యం. చిట్కా వైద్యం అంటే సింపుల్గా తీసేస్తారు, చిటికేసే లోపల తగ్గేదే చిట్కా వైద్యం. అవి గొప్ప ఔషధాలు. అవి వాడుకోవాలి. అవి వాడుకుంటే మీ బాడీస్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. పెద్ద వ్యాధులు వస్తే మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే సింపుల్గా తగ్గిపోతుంది. అర్థమైందా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏ వ్యాధి పైన, ఏ వ్యాధి అయినా సరే. కంటి సమస్యలు చాలా మంది వస్తున్నారు కదా, ఇంత చెప్పడం మర్చిపోయాను. ఈ నాజిల్ డ్రాప్స్ ఎందుకు వేస్తున్నావు అర్థమైందండి? నాజిల్ డ్రాప్స్ ముక్కుకు సంబంధించిన సమస్యలు ఏవైనా కానీ, తలకు సంబంధించిన సమస్యలు ఏవైనా సరే ఈ ముక్కులో చుక్కలు వేస్తే అది డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్తుంది కాబట్టి బ్రెయిన్లో డైరెక్ట్గా మందు అందియడమే నస్యం చేస్తాం, అంటే ముక్కులో డ్రాప్స్ వేస్తాం. తర్వాత కంటి సమస్యలు, ఎలాంటి కంటి సమస్యలు ఉన్నా సరే ఆ కంటిలో ఒక చుక్కలు, ఈ చిన్నపిల్లలు కూడా వాడవచ్చు ఇప్పుడు చేసిన డ్రాప్స్. మనకి సంవత్సరం పిల్లల నుంచి ఎన్ని సంవత్సరాల వాళ్ళైనా ఆ డ్రాప్స్ వేసుకుంటే కంటి సమస్యలు అన్నీ తగ్గుతాయి. దూరపు చూపు, దగ్గర చూపు, ఎలాంటి సమస్య అని తగ్గుతుంది. అది శాస్త్రం చెప్పిందే, నేను చెప్పింది కాదు. కాకపోతే కొన్ని మోడిఫికేషన్స్ మోడర్న్ టెక్నాలజీగా మేము యూటిలైజ్ చేసి కొన్ని మార్చాము. ఆ విధమైనటువంటిది ఐ డ్రాప్స్. తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో దీంట్లో మూలికలు కలుపుతాం. ఇది ఏమవుతుంది, మన శరీరంలో యాంటీబాడీస్ అంటే గట్ను బాగా ఉంచుకుంటూ, లాస్ట్ టైం చెప్పినాక చెప్తా, గట్ను బాగా చూసుకుంటుంది, యాంటీబాడీస్ని పెంచుతుంది, రోగ నిరోధశక్తిని పెంచుతుంది, చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధిని తగ్గిస్తుంది. పౌర్ణమి పాయసం యువి కిరణాలు అంటారు. ఈ యువి కిరణాలని బంధించి ఈ పాలకు ఎక్కువ శక్తి ఉంటుంది అనమాట. ఆ కిరణాలను ఎక్కువ అబ్జాక్షన్ చేసుకునే శక్తి పాలకు ఉంటుంది, నాటి ఆవు పాలని. ఈ పాలకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పాలని నైట్ అంతా చంద్రకిరణాల పాయసం తయారు చేస్తాం. దీంట్లో నవధాన్యాలు వేసి కొన్ని రకాల మూలికలు వేసి తయారు చేస్తాం. ఇమ్యూనిటీకి సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా కూడా, దమ్ము, ఆయాసాలు, గుండె సమస్యలు, ఉబ్బసాలు, రకరకాల వ్యాధులు ఏదన్నా కూడా తగ్గిపోవడానికి ఒక మూలికలు వేస్తాం, దీంట్లో వేసి ఇస్తాం. దీనికి సమస్య ఉన్నప్పుడే వాడాలా, సమస్య ఉన్నోళ్ళే రావాలని లేదు. సమస్య లేకపోయినా తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఏ సమస్యని ఈ ఏదైతే ప్రసాదం
తీసుకున్నారో చాలామంది పాత వాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాలే. టైఫాయిడ్, మలేరియా అని హాస్పిటల్ అన్ని తిరుగుతారు కదా, ఆ సమస్యలు రాలా చాలామందికి. రాకుండా సీజనల్గా వచ్చే ఫీవర్స్ కానీ, దగ్గు, జలుబు, జ్వరాలు కూడా చాలామందికి రాలా. ఇది మన ప్రత్యేకత. ఈ ప్రసాదానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. అమావాస్యకు కూడా అట్లానే మూలికలతోటి తీర్థం తయారు చేస్తాం. ఇదేమో పాలతోటి తయారు చేస్తాం, అది తీర్థంతో కొన్ని వేరే ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తాం. ఇట్లా న్యాచురల్ వేలో మనం వ్యాధి నివారణ కోసం ముందు జాగ్రత్తగా ఇస్తుందే పౌర్ణమి, అమావాస్య తీర్థాలు కానీ, నాజుల్ డ్రాప్స్ కానీ, ఐ డ్రాప్స్ కానీ. ఇక కంటి సమస్యలు ఉన్న వాళ్ళు పంచదార తినకండి. పంచదార, చక్కెర తెలుసు కదా, చక్కెర, షుగర్ వాడొద్దు. బెల్లంతో కొన్ని మంచి బెల్లం దొరుకుతుంది, అది వాడుకోండి. షుగర్ తోటి తీసుకుంటే షుగర్ వల్లనే ఎక్కువ కంటి సమస్యలు వస్తాయి. అదే తప్పంటున్నా. ఛాయ్ ఇప్పుడు మనది కాదు కదా ఛాయ్. అసలు మన ఛాయ్ ఏంది? ఏముంది, మన వాళ్ళు అంతకుముందు ఏం తాగేవాళ్ళు ఛాయ్. ఇప్పుడు మీకు నొప్పి ఉంది అనుకోండి, మన వాళ్ళు ప్రతిదాన్ని మందులాగా తీసుకున్నారు, ఆహారాన్ని కూడా మందులాగా తీసుకున్నారు. మనం పుట్టినప్పుడు కాడి నుంచి ఇప్పటి వరకు కూడా తెలిసిన వాళ్ళు అయితే మందులాగా తీసుకున్నారు. ఛాయ్ అనుకోండి, మీకు తలనొప్పి ఉంది, దగ్గు ఉంది, ఆయాసం ఉంది, మీకు ఒక సమస్య ఉంది దీర్ఘకాలికంగా, పుట్టిన కాడి నుంచో లేకపోతే మధ్యలో వచ్చిందో ఒక సమస్య. ఆ సమస్య నిర్మూలన కోసం దాంట్లో కొంచెం అల్లం ముక్క, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు వేసి, లేకపోతే హార్మోన్ స్టిమ్యులేషన్ కోసం ఇట్లా డికాషన్ కాచుకొని దాంట్లో తేనె కానీ లేకపోతే బెల్లం కానీ కలుపుకొని చక్కగా అది సేవిస్తూ ఉంటే శరీరంలో ఏ సమస్య రాకుండా కాపాడుతుందని డికాషన్ ప్రక్రియ. ఇది టీ అంటారు, మామూలు టీ, ఆయుర్వేద టీ. ఇవాళ ఈ చాయ్ పత్తా వచ్చింది వేరే, ఇది పాలు కలిపితేనే అవుతుంది. షుగర్, అదే షుగర్ కలిపితే ఆ టేస్ట్ పుట్టుద్ది అని చెప్పేసి ఆ మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా రెసిపీస్ వస్తాయి. ఇవాళ నువ్వు ఒక ప్రోడక్ట్ తయారు చేసిన అనుకోండి, ఈ ప్రొడక్ట్స్ని ఎట్లా తయారు చేసుకుంటే కమ్మగా ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ యాడ్ ఆన్ అవుతాయి. పంచదార, కొత్త ప్రొడక్ట్స్ అన్నీ కూడా. అవునా? కాఫీ తాగితే గుండెకి మంచిది అంటారు, పక్కనే కాఫీ యాడ్ ఉంటుంది. వాళ్ళు అమ్ముకోవడానికి ఏదేం చేస్తారో ఏం చెప్తారు, రకరకాల కోణాల్లో మార్కెటింగ్ చేస్తారు. చికెన్ తినమని చెప్పారు, కోళ్ళు తిన్నారు కరోనా టైంలో. ఇవాళ గుండె ప్రాబ్లమ్స్తో పోతున్నారు. చాలామంది చనిపోతున్నారా? చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఎంతమంది చనిపోయారు? అధిక కొవ్వు. ఎవరు మాంసాహారాలు తినొచ్చు, ఆయుర్వేద నియమంలో కానీ ఎవరు ఏ శాస్త్రంలో చెప్పలే మాంసాహారాలు తినొద్దని, మానేయండి అని ఎవరు చెప్పలే. హిందూ సంప్రదాయంలో ఒకప్పుడు తిన్నారు, ఏది కనపడితే అది కొట్టుకొని తిన్నాలేమో మనం, మా ముత్తాతల నుంచి అందరం కూడా. కాకపోతే ఆ జంతువుని అంతరించిపోతుంది, దాన్ని సంరక్షించుకోవాలని చెప్పేసి ఆ నాన్ వెజ్ అనేది ఎక్కువ తింటే దాని లక్షణాలే మనకు వస్తాయి. మృగంలాగానే మనం మారతాం. అవునా? అట్లా దూరం చేసుకున్నాం మనం. ఆ జాతి నుంచి ముందుకు అను మార్చుకుంటూ వచ్చామా, ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చాం. అట్లా దాన్ని దూరం పెట్టాం, నాన్ వెజ్ అనే దాన్ని దూరం పెట్టాం. అర్థమైందండి? ఖచ్చితంగా ఈ నాన్ వెజ్ ఎవరు తింటారు? రాయి కొట్టే వాళ్ళు, ఎక్కువగా ఎండకి పనిచేసే వాళ్ళు, వీళ్ళు ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే వాళ్ళకి మామూలు మనం తింటున్నటువంటి ఆహారం తింటే 5 నిమిషాలు కూడా పని చేయలేరు. ఈ మాంసం తింటే ఆ రాయి కొట్టేటప్పుడు అరుగుదల బాగా అరిగించుకుంటుంది ఆ మాంసాన్ని. 1 కిలో మాంసం మనం 100 గ్రాముల మాంసం తింటే 3 రోజులు ఉంటుంది. వాళ్ళకి 10 నిమిషాలు అరిగిపోద్ది. ఎందుకంటే అధికంగా పని చేస్తారు కదా, ఆ ఎండకి ఎక్కువ పని చేస్తారు కాబట్టి ఎక్కువ ప్రోటీన్ కావాలి వాళ్ళకి, కాబట్టి వాళ్ళు తింటారు మాంసం. మన ఇంట్లో టీవీల ముందు కూర్చొని రిమోట్లు నొక్కే వాళ్ళకి అవసరం లేదు మాంసం. శాకాహారమే మంచిది, అందులోనే నీళ్ళలాగా చేసుకోవాలి, ఫ్రైలు చేసుకోవద్దు. థైరాయిడ్ వచ్చిందని తెలియగానే పాలకూర 40 రోజులు తినాలండి. పాలకూర 40 రోజులు తినాలి. పాలకూర బాగా ఐరన్ పెంచుతుంది. థైరాయిడ్ లోపం ఎందుకు వస్తుంది? నేను అన్ని రూట్ క్రాస్ చెప్తా. అంటే నేను సమస్య ఇది, దీనివల్ల అది వస్తుందని చెప్పను, కానీ థైరాయిడ్ ఎందుకు వస్తుందో తెలుసుకోమంట. థైరాయిడ్ ఎందుకు వస్తుంది? హార్మోన్ చేంజెస్. ఎక్కువ ఆలోచిస్తే మన శరీరంలో ఒక అవయవానికి సరైన సిగ్నల్ పాస్ గల, అసలు బ్రెయిన్కి, థైరాయిడ్ గ్లాండ్కి సిగ్నల్ పాస్ అవ్వట్లా. ఇది పాస్ అవ్వాలంటే ఐరన్ బాగా అందాల, సప్లై చేయాలి. ఐరన్ ఎక్కువ ఉండాలి మీ శరీరంలో. ఐరన్ లోపం వల్లనే థైరాయిడ్ వస్తుంది, హార్మోన్ చేంజెస్ వస్తాయి. సో దానికి మనం సింథటిక్ హార్మోన్ వేసుకుంటే ఉపయోగం లేదు. న్యాచురల్గా దాన్ని అవయవానికి వేయాలి మందు. ఆ అవయవానికి మేము కొన్ని మందులు చేసాం. కాకపోతే మీరు పాలకూర తింటే 41 రోజు కనుక పాలకూర తింటే థైరాయిడ్ నార్మల్ వస్తుంది. కంటిన్యూగా ప్రతిరోజు పాలకూరే. ఎందుకు? ఐరన్ లేదు కదా. మన శరీరంలో ఏ అవయవానికైనా రక్త ప్రసరణ జరగాలంటే ప్రధానమైనటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏదైనా ఉంది అంటే అది ఐరనే. ఐరన్ లోపం వల్లనే క్యాన్సర్లు కూడా వస్తాయి. ఐరన్ కనుక ఎక్కువ ఉత్పత్తి న్యాచురల్ వేలో చేయగలిగితే ఖచ్చితంగా క్యాన్సర్ లాంటి పెద్ద సమస్యలు కూడా తగ్గుతాయి.
ఏం లేదండి, థైరాయిడ్ అనేది ఏం లేదు. ఈ గ్లాండ్కి బ్రెయిన్కి సిగ్నల్ పోవట్లా, ఆ సిగ్నల్ కట్ అయింది. ఆ సిగ్నల్ రావడానికి కొన్ని రకాల మెడిటేషన్స్ కూడా ఉంటాయి. ఒక సౌండ్ చేస్తారు, రిమ్ అనే సౌండ్ ఇక్కడ నోరు తెరిచి ఇక్కడ వైబ్రేట్ అయ్యేలాగా చేస్తారు. తర్వాత ఇక్కడ కొంచెం టచ్ చేసుకుంటుంటే ఇది కొంచెం తొందరగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అట్లానే మన పాలకూర తింటే థైరాయిడ్ తగ్గిపోద్ది. మేమైతే చాలా సింపుల్గా తగ్గిస్తాం. 3 పౌడర్ ఇస్తాం, బాగా తగ్గుద్ది. దానికి కుబేరాక్ష అని గచ్చపప్పులు తెలుసుగా డాక్టర్ గారు మీకు? గచ్చపప్పు. ఈ గచ్చపప్పులు చాలా ప్రధానమైనటువంటిది. స్త్రీలకి సిస్టులు కానీ, ఎండ్రోమెసిస్, యూట్రస్ ప్రాబ్లమ్స్లో కొంచెం కణుతులు, ఎక్సెస్ గ్రోత్, ఫైల్స్, అరసిమొలలకి తలకిందులు అవుతారు. మా దగ్గరకు వస్తే ఒక టాబ్లెట్ 2-3 టాబ్లెట్లతోనే పోగొడతాం. అరసిమొలలు తెలుసు కదా, ఫైల్స్ 2-3 టాబ్లెట్లతోనే పోతుంది. అది ఆ గచ్చపప్పే తగ్గిస్తుంది. గచ్చపప్పు తెలుసా మీకు? గచ్చపప్పు ఏంటండి? రుద్ది మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. ఇట్లా నేల మీద బండి మీద రుద్ది ఇట్లా పెట్టగానే కాలుద్ది. దాన్ని పగలు కొడితే లోపల తెల్ల పప్పు ఉంటుంది. ఆ పప్పుని ఆనందంలో వేయించి శుద్ధి చేసి మేము టాబ్లెట్ లాగా ఇస్తాం. అరచిమలకి ఎక్కడ ఎక్సెస్ గ్రోత్ ఎక్కడ ఉన్నా ఆ ఎక్సెస్ గ్రోత్ని తగ్గిస్తుంది. దాని దేనివల్ల పుడుతుంది అన్న దాన్ని ఆలోచిస్తే ఈ ముక్కులో కణుతులు కానీ ఎక్సెస్ గ్రోతే కదా. అదేవిధంగా లోపల పాలిప్స్ కానీ, అండం చక్కగా విడుదల కావట్లేదు పాలిప్స్ వల్ల, PCOS ఈ సమస్యలన్నీ గచ్చపప్పు బాగా పనిచేస్తుంది. ఫైల్స్ వచ్చి ఏలబడిపోతాయి, నీరు చేరి అక్కడంతా వాపు వచ్చి ఉప్పు వచ్చి ఏలబడిపోయి రక్తం కారటం, ఈ సమస్యలకు గచ్చపప్పు చాలా బాగా పనిచేస్తుంది. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఎవరు చెప్పరు, సిద్ధ వైద్యంలోనే చెప్తారు, సిద్ధులు చెప్తారు. ఇది ఆ గచ్చపప్పు టాబ్లెట్ చేసుకొని తింటే వారంలో తగ్గిపోతాయి. కాకపోతే మళ్ళీ రావంటే మళ్ళీ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? వేడి వస్తువులు లేదా కాన్స్టిపేషన్, మోషన్ చక్కగా పోకపోతే మళ్ళీ అవి ఇన్ఫ్లమేషన్ అయ్యి మళ్ళీ బయటకు వస్తాయి. కాకపోతే ఈ మళ్ళీ జీవితకాలం రాకూడదంటే క్షారసూత్రం అని చెప్పేసి చేస్తారు మా దగ్గర. క్షారసూత్రం అంటే థ్రెడ్ కడితే అది ఊడిపోతాయి. థ్రెడ్ని కూడా తయారు చేసే ప్రక్రియ 21 రోజు తయారు చేస్తారు. ఆ దారాన్ని ఇట్లా కట్టి జమ్ముడు పాలు లేదా అర్కపత్రం అంటాం మనం. అర్కపత్రం జిల్లేడు పాలు తీసుకొచ్చి జిల్లేడు పాలను ఆ దారానికి రాసి పసుపు రాసి ఉత్తరేణి క్షారం తీస్తాం. ఇప్పుడు ఈ క్షారం ఎట్లా తీసామో ఓమం నుంచి, ఉత్తరేణి నుంచి ఉప్పు తీస్తాం. ఉత్తరేణి మొక్క నుంచి, మూలిక నుంచి ఆ క్షారం పూసి ఆ థ్రెడ్ తయారవుతుంది. ఈ థ్రెడ్డే ప్రధానమైన మందు. దాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ మొలలకి దానికి ముడేస్తే ఆ థ్రెడ్ ఏం చేస్తుంది, హీలింగ్ చేసుకుంటూ మాంచుకుంటూ వస్తుంది. ఆ థ్రెడ్ వేసుకున్న రోజు నుంచి పని చేసుకోవచ్చు. అరచిమూలలతో బాధపడే వాళ్ళు ఎవరైనా కానీ వేసుకున్న రోజు అర్ధగంట నుంచి పని చేసుకోవచ్చు. దానివల్ల అసలు ఏ ప్రాబ్లం ఉండదు. మా దగ్గర చేసే డాక్టర్ కూడా ఉన్నారు, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, MD ఆయుర్వేదం. అట్లా అన్ని రకాల సమస్యకు పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా న్యాచురల్ వేలోనే ఆలోచించండి, న్యాచురల్ వేలో నడవండి. ఆరోగ్యం భాగ్యం అన్నారు, అవునా? ఎవరెవరు ఆయుర్వేదం వాడి తగ్గించుకున్నారండి మీ సమస్యలు? ఆయుర్వేదం అంటే ఏంటి అసలు? ఆయుర్వేదం అంటే ఆహారం సార్. ఆయుర్వేదం అంటే ఆహారం. మనం రోజు తింటుంది కూరగాయల రూపంలో, ఆకుకూరల రూపంలో, లేకపోతే బియ్యం రూపంలో, ధాన్యం రూపంలో తింటుంది ఆహారం. అది ఆయుర్వేదమే. మొన్న మధ్య ఎవరో పెద్ద ఆయన చెప్పినారు, ఆయుర్వేదం మీరు వాడుతున్నారా, అసలు ఆయుర్వేదం ఎందుకు వాడుతున్నారు అంటే ఆయన అన్నారంట డాక్టర్తో, మీరు అన్నం తింటాం మానేయండి సార్ దయచేసి, మీకు పుణ్యం ఉంటుంది అన్నట్టు. అదేంటి అంటే మీరు రోజు తింటుంది ఆయుర్వేదమే సార్, మరి మొక్కల ద్వారా వచ్చినాయి కదా సార్, అది ఔషధాలే కదా సార్, మీరు అన్నం మానేయండి సార్, మీకు పుణ్యం ఉంటుంది, మీకు కాలు మొక్కుతా అని చెప్పి వచ్చిందంట. అట్లా ఆయుర్వేదం అంటే ఆహారమే. ఆయుర్వేదం అంటే ఏదో కాదు అసలు. అంటే కాకపోతే దీంట్లో డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. కొన్ని మెటల్స్తో చేస్తాం, కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకి, పెద్ద వ్యాధులకి మెటల్స్తో చేస్తాం, అది వేరు. అది సిద్ధ సాంప్రదాయాల్లో పెద్ద ఔషధ ప్రక్రియ, అది పెద్దది. మూలికా వైద్యం అనేది న్యాచురల్గా తగ్గించుకోవచ్చు, చాలా ఈజీ తగ్గించుకోవచ్చు. తులసితోటి తగ్గించుకోవచ్చు, మన ఇంటి ముందే ఉంటుంది, అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. టైఫాయిడ్ ఉందని చెప్పేసి మందులు వాడతారు కదా, వాడకండి. టైఫాయిడ్ మన ఇండియన్స్కి ఎవరికి ఎప్పుడు పోయి టెస్ట్ చేసినా అది ఎక్కువనే చూపిస్తుంది. మీకు వైరల్ టెస్ట్ చేపిస్తారు కదా మన ఇండియన్స్ ఖచ్చితంగా, సౌత్ ఆఫ్రికన్స్కి కానీ మనకు ఇండియన్స్కి కానీ వైరల్ టెస్ట్లో ఖచ్చితంగా మనకి ఎక్కువే చూపిస్తుంది. మీరు ఇప్పుడు పోయి చెక్ చేయించుకున్నా మీకు లెవెల్స్ 20 ఇస్తారు, అది 40 చూపిస్తుంది, 60 చూపిస్తుంది. అది ఉంది మీకు వైరల్ రక్తం ఇన్ఫెక్షన్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. వద్దు, దానివల్ల షుగర్ వస్తుంది.
అర్థమైందండి. టైఫాయిడ్కి మీరు ఎక్కువ ఇది ట్రీట్మెంట్స్ అవసరం లేదు. వైరల్ టెస్ట్ చేపిస్తే మనందరికీ పాజిటివ్నే ఉంటుంది. మన ఇండియన్స్కి ఎందుకు మనకి అక్కడ దోమలు బాగుంటాయి కదా, ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటుంది మన శరీరం. నువ్వు ఉంటే ఉండవు, మేము ఫైట్ చేస్తూనే ఉంటామని. సో దానికి మనకి ఎట్లాంటి మందులు వేసుకోవాల్సిన పని లేదు. అది మలేరియా, డెంగ్యూ ఇట్లాంటి కొన్ని ఉంటే కొన్ని సపోర్ట్ తీసుకోవాలి, కొన్ని క్రానిక్ కాబట్టి. అర్థమైంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా వ్యాధి గురించి? థైరాయిడ్ లాగా ఏం లేవు కదా? ఓకే, సంతోషం.